ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 6వ స్కందంలో 17వ అధ్యాయం మొదలు పెట్టబోతున్నాము. ఈ అధ్యాయం పేరు వచ్చేసి పార్వతీమాత ఇప్పుడు చిత్రకేతు మహారాజుకి శాపం ఇస్తుంది, శపిస్తుంది. ఎందుకు, దాని గల కారణాలు ఏంటి అనేవి ఈరోజు చర్చించుకుందాము. దాని తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాలు కూడా కొద్దిగా చూద్దాము. సో మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాం సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ తే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ. సో 17వ అధ్యాయం 6వ స్కందంలో మొదటి శ్లోకం చూద్దామంట. శ్రీ శుక ఉవాచ యతశ్చాంతర్హితోనంతస్ తస్యై కృత్వా దిశే నమః విద్యాధరశ్చిత్రకేతుస్ చచారా గగనేచరః. సో శుకదేవ గోస్వామి చెప్తున్నారు, ఈ విధంగా భగవంతుడికి, అనంతదేవుడికి చిత్రకేతు మహారాజు ప్రణామాలు అర్పించుకున్నారు. ఈ దిశలో నుంచైతే ఆ భగవంతుడు ఆయనకి దర్శనమిచ్చాడు, మళ్ళీ తర్వాత అదృశ్యమైపోయారు. తద్వారా దాని తర్వాత చిత్రకేతు మహారాజు ఇంకా ఆకాశ మార్గంలో విద్యాధరుల యొక్క అధిపతిగా విహరిస్తూ ఉన్నాడంట. తర్వాత ఏం జరిగింది అప్పుడు చూద్దామంట. సలక్షం వర్షలక్షాణం అవ్యాహత బలేంద్రియః స్తూయమానో మహాయోగి మునిభిః సిద్ధచారణైః కులాచలేంద్ర ద్రోణీషు నానా సంకల్ప సిద్ధిషు రేమే విద్యాధర స్త్రీభిర్ గాపయం హరిమీశ్వరం. ఈ విధంగా మహా ఋషులు, మునులు, ఇంకా సిద్ధాచరణలోక వాసుల ద్వారా ప్రశంసలు పొందుతూ చిత్రకేతు మహారాజు ఇప్పుడు ఎంతో మహాయోగి. ఆయన ఇలా ఎన్నో కోట్ల సంవత్సరాలు అలా విహరిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు.
ఏమాత్రం ఆయన యొక్క శక్తి లేకపోతే ఇంద్రియాల యొక్క క్షమత ఏమాత్రం క్షీణించకుండా ఆయన జీవిస్తున్నాడు. ఈ మొత్తం బ్రహ్మాండంలో ప్రయాణిస్తున్నాడు. సుమేరు పర్వతం యొక్క లోయల్లో కూడా ఆయన అక్కడ కూడా ప్రయాణం చేస్తున్నాడు. ఎక్కడైతే రకరకాల సిద్ధులు పొందడానికి సరైన ప్రదేశము, ఆ యొక్క కొండల అంటే ఇక్కడ సుమేరు పర్వతం యొక్క లోయలో అక్కడ ఆయన విద్యాధర లోక యొక్క స్త్రీలతో పాటు ఇలా ఆనందాన్ని అనుభవించారంటే ఎలా భగవంతుడి నామాల్ని గుణగానం చేసుకుంటూ, భగవంతుడి యొక్క మహిమల్ని గుణగానం చేసుకుంటూ, హరి మహిమల్ని గుణగానం చేస్తూ, హరికీర్తన చేస్తూ ఆయన అనుభవించాడు ఆనందాన్ని. సో ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ అందరూ ఆయన్ని ప్రశంసిస్తున్నారు. సిద్ధులు, చారణులు, మోహనులు, ఋషులు అందరూ కూడా, ఇంకా ఆయన అందరూ సుందరమైన అప్సరసలు, స్త్రీలతో, ఎంతో అందమైన స్త్రీలతో ఆయన ఉన్నా కానీ ఆయన భగవంతుని మర్చిపోలేదు. అన్ని రకాల సుఖాలు, అన్ని రకాల ఐశ్వర్యాలు, అన్ని రకాల సౌకర్యాలు ఉన్న ఆయన భగవంతుడిని గుణగానం చేస్తూనే ఉన్నాడు. భగవంతుడి మహిమల్ని కీర్తిస్తూనే ఉన్నాడు. ఇది ఆయన ఒక గొప్ప విషయం అన్నమాట. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు చిత్రకేతు ఒక మంచి శుద్ధ భక్తుడు, భగవంతుడి యొక్క భక్తుడని. ఈ విధంగా ఎవరైతే ఈ భౌతిక కల్మషాల మధ్యలో ఉండి కూడా, అంటే ఇప్పుడు చిత్రకేతు మహారాజు ఆయన ఏమాత్రం ఈ వీటి వల్ల ప్రభావితం అవ్వలేదు. సో ఈ విధంగా ఎవరైతే ఇలా భగవంతుడి భక్తిలో నిమగ్నమై ఉంటారో వీటితో ప్రభావితం అవ్వకుండా భగవంతుడి నామాన్ని ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ కీర్తిస్తూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులు నిజంగా సిద్ధమైన భక్తులు అని అర్థం చేసుకోవచ్చు మనం. భక్తుల్లో ఎన్నో స్తరాలు ఉంటారు. సో అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు భక్తి చేసుకునే వాళ్ళు ఒక రకం అన్నమాట, ఒక లెవెల్. కానీ ఆ పరిస్థితులు ఎంత విపరీతానికి వెళ్ళినా, అంటే ఎన్నో కష్టాల పాలైనా లేకపోతే ఎన్నో సుఖాలు అనుభవించే అవకాశం ఉన్న వ్యక్తి ఇంకా భక్తి చేసుకుంటూనే వెళ్ళిపోతున్నాడు అలాగే నిరంతరంగా. అంటే ఆయన ఇంకా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాడన్నమాట. అలాగా ఇక్కడ ఇలాంటి భక్తులు, అంటే చిత్రకేతు మహారాజు వంటి వాళ్ళు ఇక్కడ ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్న భక్తులుగా మనం గుర్తించవచ్చు. ఇంకా ఆయన ఒక గొప్పతనం మనం అర్థం చేసుకుంటాం ముందుకెళ్ళినప్పుడు. సో నెక్స్ట్ 4-5 శ్లోకాలు చూద్దామంట. ఏకదా సవిమానేన విష్ణు దత్తేన భాస్వత గిరిశం దదృశే గచ్చన్ పరితం సిద్ధచారణైః ఆలింగ్యాంకీకృతాం దేవీం బాహునా ముని సంసది ఉవాచ దేవ్యా శృణ్వంత్య జహాసోచ్చైస్తదంతికే. అలా ఒకసారి చిత్రకేతు మహారాజు ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ ఆయన విమానంలో, ఏ విమానం అంటే ఆ విమానం ఆయనకి ఎవరిచ్చారు? విష్ణువు స్వయంగా ఇచ్చాడు. ఆ విమానంలో ఆయన ఒకసారి శివుడిని దర్శించుకున్నాడంట. అలా చూసినప్పుడు ఆ శివుడు ఎక్కడున్నాడంటే సిద్ధాచరణుల మధ్యలో కూర్చొని ఉన్నాడు శివుడు. అక్కడ ఆ యొక్క సమావేశంలో కూర్చున్నాడు. అక్కడ ఎంతోమంది ఋషులు మునులు కూడా కూర్చున్నారు. ఆ సమావేశంలో శివుడు పార్వతిని తన ఒళ్ళో కూర్చొని ఆమెను ఆలింగనం చేసుకుంటూ ఆయన యొక్క చేతితో కనిపించాడన్నమాట. చిత్రకేతు ఈ దృశ్యాన్ని చూసి గట్టిగా నవ్వాడు. నవ్వడమే కాకుండా ఈ విధంగా పార్వతికి వినిపించే విధంగా ఆయన ఇలా వాక్యాలు పలికాడంట. సో మరి ఇప్పుడు ఎందుకు నవ్వాడు, ఏం పలికాడని చూద్దామంట. సో దీనికి ముందు ఈ యొక్క శ్లోకానికి తాత్పర్యంలో ఇక్కడ మనకు విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ రాస్తున్నారు. భక్తిం భూతిం హరిర్దత్వా స్వవిచ్ఛేదానుభూతయ దేవ్యా శాపేన వృత్రత్వం నీత్వా తం స్వాంతికే నయత్. సో ఈ యొక్క శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, అంటే ఇక్కడ మనకి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ దీని సంబంధంలో చెప్పేది ఏంటంటే, ఇక్కడ భగవంతుడి యొక్క ఉద్దేశం ఏంటంటే చిత్రకేతువుని ఎంత వీలైతే అంత తొందరగా తిరిగి తన లోకానికి రప్పించుకోవాలనుకుంటున్నారు. అందుకనే భగవంతుడు ఇలా ఒక ప్లాన్ చేస్తారు. చూడండి, భగవంతుడు ఎవరైతే శుద్ధ భక్తులు ఉంటారో
వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క అంతరంగ శక్తి ఆధీనంలో పనిచేస్తూ ఉంటారు. ఇంకా భగవంతుడి యొక్క ఇచ్ఛానుసారంగానే వాళ్ళ జీవితంలో కూడా అన్ని కార్యాలు జరుగుతాయి. సో, ఇక్కడ భగవంతుడు కూడా అలా ప్లాన్ చేశారనమాట. ఎందుకంటే భగవంతుడు తన భక్తులు ఎవరైతే శుద్ధభక్తులు అయిపోయారో వాళ్ళని ఎలాగైనా తన దగ్గరికి తీసుకెళ్ళడానికి, లేకపోతే సంపూర్ణంగా ఆయన సేవలో నియుక్తపడి ఉండే విధంగా ఏదో ఒక కార్యాలు చేస్తూ ఉంటారు. సో, ఇక్కడ భగవంతుడు ఏం చేశారంట, ఇలా పార్వతి ద్వారా శాపము పొందేలా విత్రాసురుడికి ప్లాన్ చేశారంట. తద్వారా ఆయన వచ్చే జన్మలో వెంటనే భగవద్ధామానికి తిరిగి వెళ్ళగలిగే విధంగా. సో, ఈ విధంగా మనం ఎన్నో సందర్భాల్లో చూడొచ్చు, భక్తులు ఈ విధంగా ఒక్కొక్కసారి అసురు రూపంలో జన్మిస్తారు. తద్వారా భగవంతుడి యొక్క కృపకు పాత్రులై వెంటనే మళ్ళీ తిరిగి భగవద్ధామానికి వెళ్తారు. సో, ఇంతకుముందు కూడా చూసాం మనం ఒకసారి, అంటే జై విజయులు కూడా, అది కూడా ఒక భగవంతుడి యొక్క లీల. తద్వారా వాళ్ళు ఆ లీలాపరంగా చిన్న అపరాధం చేశారు. లేకపోతే పరీక్షిత్ మహారాజ్ కూడా పెద్ద శాపం దొరికింది ఆయనకి, మృత్యు శాపం కలిగింది, ఎందుకంటే చిన్న తప్పు చేసినట్టు. సో, వీళ్ళన్నీ కూడా మనం చూస్తాం, భగవంతుడి యొక్క ప్లాన్ ప్రకారమే ఇవన్నీ జరుగుతున్నాయి. అర్జునుడు కూడా విభ్రాంతికి గురవుతాడు యుద్ధానికి ముందు. నేను యుద్ధం చేయను, నా కర్తవ్యాన్ని నేను నిర్వహించను అని చెప్తారు. అప్పుడు మళ్ళీ కూడా కృష్ణుడు ఆయనకు జ్ఞానోదయం చేస్తారు, బోధిస్తారు, సరైన మార్గదర్శనం చేస్తారు. ఇవన్నీ కూడా అలా ఎందుకు అప్పుడు అర్జునుడు వ్యవహరించాడంటే అది కూడా మనకు చెప్తారు ఆచార్యులు. మనం చదువుకోవచ్చు ప్రభుపాల వారి తాత్పర్యాల నుంచి 2వ అధ్యాయంలో భగవద్గీతలో. భగవంతుడి యొక్క ఇచ్ఛానుసారంగానే జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. ఎందుకంటే భగవంతుడు పరీక్షితుడికి యొక్క శ్రాపం ద్వారా మనందరికీ భాగవతం అందించారు. అర్జునుడిని అంటే విభ్రాంతికి గురి చేసి మనకి భగవద్గీతను అందించారు. సో, అలాగా భగవంతుడు మనకి ఏవో ఒక శిక్షణలు బోధించడానికి ఆయన రకరకాల లీలలు చేస్తారు, లేకపోతే ఆయన భక్తుల ద్వారా చేయిస్తారు రకరకాల కార్యాలు. సో, ఇక్కడ కూడా అలా ఒకటి జరిగింది అనుకోవచ్చు. ఈ ఘటన చిత్రకేతు మహారాజు ద్వారా ఇక్కడ ఒక చిన్న పొరపాటు జరుగుతుంది. సో, ఇక్కడ పార్వతి శివులు వాళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు. కాబట్టి వాళ్ళ భార్యాభర్తల మధ్యలో అలా భర్త భార్యను ఆలింగనం చేసుకోవడం అది పెద్ద విశేషం కాదు, నార్మల్ సహజమైన విషయం. సో, ఇది చూశారు చిత్రకేతు, అదేమి వింత విషయం ఏం కాదు. కాకపోతే చిత్రకేతు గట్టిగా నవ్వాడు ఇలా శివుణ్ణి ఇటువంటి పరిస్థితుల్లో చూసి. అంటే ఇలా అందరి సమక్షంలో ఆయన కూర్చున్నాడు కదా పార్వతితో పాటు, అలా చేసి ఉండకూడదు అని. సో, ఈ విధంగా అందుకనే ఇక్కడ ఆయనకి శాపం కలుగుతుందన్నమాట. కానీ ఈ శాపం ద్వారా అతను తొందరగా భగవద్ధామానికి తిరిగి వెళ్ళగలుగుతాడు. అందుకే మనం చూసాం కదా విత్తరాసుడి కేసులో. సో, ఇప్పుడు మనము చూస్తాము ఎందుకు మరి ఆయన నవ్వాడు, సరిగ్గా అసలు దానికి అర్థం ఏంటి ఆయన నవ్వుకి అనేది మనం విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ యొక్క తాత్పర్యంలో ప్రభుపాల్ వారు కోట్ చేస్తున్నారు ఆయన యొక్క టీకా. సో, దాని నుంచి మనం నేర్చుకుంటాము. సో, నెక్స్ట్ శ్లోకం వచ్చి 6వది. చిత్రకేతురువాచ ఏష లోక గురు సాక్షాత్ ధర్మం వక్తా శరీరినాం ఆస్తే ముఖ్య సభాయాం వై మిథునీ భూయ భార్యయా. చిత్రకేతు ఏమంటున్నారంటే, శివుడు ఆయన సాధారణ ప్రజలకి అన్ని జీవరాశులకి కూడా గురువు. కాబట్టి ఎవరైతే సాధన బద్ధ జీవులందరూ ఎవరైతే రకరకాల భౌతిక దేహాలని గ్రహించి ఉన్నారో వాళ్ళందరిలో కూడా శ్రేష్ఠుడు ఆయన, ఇంకా ఆయన వాళ్ళందరికీ గురువు. సో, ఈ యొక్క ధర్మాన్ని కూడా దాని గురించి విశ్లేషించేది కూడా ఆయనే. కాబట్టి ఇటువంటి ఆ శివుడే, అంతా తెలిసిన శివుడే ఇది ఇలా పార్వతిని ఆలింగనం చేసుకున్న తన భార్యని ఇటువంటి అందరు ఋషులు మునులు ఉన్న సభలో ఇది చూసి నాకు ఆశ్చర్యం కలుగుతుంది అని అంటున్నాడంట. జటాధరస్తీవ్రతాప బ్రహ్మవాది సభాపతి
అంకీకృత్య స్త్రియం చాస్తే గతహ్రీ ప్రాకృతో యత. శివుడు ఆ విధంగా ఇప్పుడు శివుడి జట ఉంది కదా, ఎన్నో రకాల జటాధారి అనే శివుడు ఎన్నో రకాల తపస్సులు వ్రతాలు చేశాడు. ఆయన చెప్పాలంటే అన్ని వేదిక ఏవైతే సిద్ధాంతాలు ఉన్నాయో వాటన్నిటికీ ఆయన ఎవరైతే దాన్ని అనుసరిస్తారో వేదిక సంస్కారాన్ని సిద్ధాంతాన్ని వాటన్నిటికీ కూడా ఆయన అధిపతి, ఒక నాయకుడు. అయినా కానీ ఇక్కడ ఇలా ఋషుల మునుల మధ్యలో భార్యను తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని కూర్చున్నాడు. ఏదో ఒక సాధారణమైన సిగ్గులేని వ్యక్తిలాగా, ఒక సాధారణ మనిషి ఉంటాడు కదా భర్త, అలా ఆయన వ్యవహరిస్తున్నాడు అని. సో ఇక్కడ విషయం ఏంటంటే చిత్రకేతు మహారాజు శివుడు ఎంతో గొప్పవాడనే విషయాన్ని ముందే చెప్పేశాడు. ఆయన కలిగే ఆశ్చర్యం ఏంటంటే ఒక సాధారణ భార్యాభర్తలు, సాధారణ భర్త ఎలా వ్యవహరిస్తాడో పబ్లిక్లో ఆయన తన యొక్క స్త్రీని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. సో ఆలింగనం చేసుకుంటున్నాడు. సో ఇది ఒక నార్మల్ సాధారణమైన వ్యక్తిలాగా వ్యవహరిస్తున్నాడు. కానీ శివుడు సాధారణమైన వ్యక్తి కాదు. ఆయన ఎంతో శ్రేష్టమైన వ్యక్తి, అందరికీ అధిపతి, అందరికీ గురువు, అందరికీ నాయకుడు, ధర్మాన్ని తెలిసినవాడు, ధర్మాన్ని బోధించేవాడు. కాబట్టి అతను ఎందుకు ఇలా చేస్తున్నాడు అని ఆయన ఒక ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ నవ్వాడు అనమాట. ఎందుకంటే ఆయనకు తెలుసు శివుడు ఆ సాధారణమైన వ్యక్తి కాదు అని. సో అందుకనే ఇక్కడ మనకి చెప్తున్నారనమాట ఆచార్యులు. సో ఇక్కడ చిత్రకేతు అలా నవ్వి ఇలాంటి వాక్యాలు చేసినా కానీ అక్కడ శివుడిని ఆయన ఏదో అవమానించాలని, లేకపోతే శివుడి పట్ల ఏదో ఆయనకు చెడు భావన కానీ ఈర్ష్య కానీ అలాంటివి ఉండో కాదు. ఆయనకి ఎటువంటి ఉద్దేశం లేదు శివుడిని అవమానించాలని కానీ, నిందించాలని కానీ, ఆయనకి ఏదైనా బాధ కలిగించాలని ఏ ఉద్దేశము లేదు ఆయనకి నవ్వడంలో, ఈ వాక్యాలు అనడంలో. అది ఆయన ఒక ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు దక్ష ప్రజాపతికి చిత్రకేతు మహారాజ్ చాలా తేడా ఉంది. దక్ష ప్రజాపతి ఏంటంటే శివుడు అసలు ఇతను ఏంది తుచ్చమైన వ్యక్తి, నా ముందు అతను నా ముందు అసలు ఏం లేడు, అయినా కానీ ఆయనకు ఎందుకు అంతగానో జనాలు సమ్మానిస్తున్నారు, అతను మళ్ళీ ఎంత పొగురు అతనికి, నన్ను సమ్మానించట్లేదు, నేను చాలా గొప్ప. సో దక్ష ప్రజాపతి ఏంటంటే ఆయన చాలా నేను గొప్ప, శివుడి కన్నా నేను శ్రేష్ఠుణ్ణి, ఎందుకంటే ఆయన ఒక మావయ్యని, ఆయన నా ఒక అల్లుడు అనే భావనతో, భౌతిక దృష్టికోణంతో శివుడిని చూసి అతని దగ్గర ఏ సంపద లేదు, అతను భిక్షగాడు అలా అనుకొని అతను నాకన్నా కింద స్థాయిలో ఉన్నాడు అని భావించి ఈర్ష్యతో అవమానించారు, ఎన్నో మాటలు అన్నాడు. కానీ ఇక్కడ అన్నది చిత్రకేతు మహారాజ్ అలాంటిది కాదు. ఇక్కడ చిత్రకేతు మహారాజ్ అంటే ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాడు. శివుడు ఇంత గొప్పవాడయి ఒక సాధారణ వ్యక్తిలాగా ఎందుకు వివరించకూడదు అసలు ఆయన వ్యవహరిస్తున్నాడు. ఆయన వ్యవహరించినంత మాత్రాన ఆయన యొక్క గొప్పతనం ఏం తగ్గిపోదు. కానీ అలా ఎందుకు వ్యవహరిస్తున్నాడో ఒక ఆశ్చర్యపూర్వకంగా ఆయన నవ్వుతూ మాట్లాడుతున్నాడు అనమాట. ప్రాయశః ప్రాకృతాశ్చాపి స్త్రియం రహసి బిభ్రతి అయం మహావ్రతధరో బిభర్తి సదసి స్త్రియం. సో సాధారణమైన బద్ధజీవులు, పురుషులు వాళ్ళ యొక్క భార్యల్ని ఏకాంతంలో వాళ్ళు ఆలింగనం చేసుకుంటారు, ఆనందాన్ని వాళ్ళు భోగిస్తారు వాళ్ళతో ఆ విధంగా. కానీ ఇది ఆశ్చర్యకరంగా ఉంది నాకు. మహాదేవుడు శివుడు ఆయన ఎంతో తపస్వి, పెద్ద తపస్వి, గొప్ప తపస్వి. అటువంటిది ఇలా పబ్లిక్లో అన్ని ఋషిమునుల మధ్యలో ఆయన భార్యను ఆలింగనం చేసుకుంటున్నాడు. సో అతను మహావ్రతధర, అంటే మహావ్రతాన్ని పాలించే వ్యక్తి. అంటే ఎలా అంటే ఒక బ్రహ్మచారి లాగా, ఎవరైతే ఎప్పుడూ పతనం అవ్వలేదు అటువంటి వ్యక్తి. సో అటువంటి మహాయోగి ఆయన. కానీ ఆయన ఇక్కడ చెప్తున్నారు ఈ విధంగా ఎందుకు చేశాడు. సో ఈ విధంగా చెప్పేది ఏంటంటే చిత్రకేతు మహారాజు ఒక విధంగా శివుణ్ణి పొగుడుతున్నాడు. అంటే శివుడు అలా తన భార్యను ఆలింగనం చేసుకుని అతను దాని ద్వారా ఏం ప్రభావితం అవ్వట్లేదు. అటువంటి పరిస్థితుల ద్వారా కానీ ఏమాత్రం ప్రభావితం అవ్వట్లేదు. సో అందుకనే ఆ విధంగా చిత్రకేతు మనసులో ఎటువంటి చెడు భావన లేదు. అక్కడ చిత్రకేతు మహారాజ్ శివుడిని ఏ విధంగా తప్పుగా అనుకోలేదు. ఇంకా చెప్పాలంటే ఒక విధంగా ఆయన స్టైల్లో ఆయన పొగుడుతున్నాడు.
ఓహ్! అసలు శివుడు ఎంత గ్రేటు అసలు ఇలా అందరి మధ్యలో ఒక సాధారణ వ్యక్తిలాగా తన భార్యను ఒళ్ళో కూర్చొని కౌగిలించుకున్నా గానీ, అతను ఏమాత్రం దాని ద్వారా ఏమీ ప్రభావితం అవ్వట్లేదు. అతను ఎలా ఒక మహాయోగియో అదే స్థాయిలో ఉన్నాడు. అతని స్థాయి ఏం కిందికి అయిపోలేదు దాని గురించి. సో, ఈ విధంగా ఆయన యొక్క ఈ బిహేవియర్‌తో ఆశ్చర్యాన్ని వ్యక్తం ఎంత గొప్ప ఇదొక రకమైన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ మాట్లాడాడనమాట. సో, ఇది చిత్రకేతు తరఫు నుంచి. ఇప్పుడు తర్వాత ఏం జరిగింది మరి ఈయన నవ్వి ఇలా వాక్యాలు చేసిన కారణంగా తర్వాత పరిణామం ఏంటో మనం చూద్దామంట. శుకదేవ గోస్వామి చెప్తున్నారు. శ్రీ శుక ఉవాచ భగవానపి తచ్ఛ్రుత్వా ప్రహస్యాగాదధీర్నృప తూష్ణీం బాహూవ సదసి సభ్యాశ్చ తత్ అనువ్రతాః. శుకదేవ గోస్వామి కంటిన్యూ చేస్తున్నారు. ఓ రాజా, ఈ విధంగా చిత్రకేతు యొక్క ఈ వాక్యాలని విని శివుడు ఎంతో శక్తివంతమైన వ్యక్తి, ఆయన యొక్క జ్ఞానము అనంతం. ఆయన ఇది విని ఆయన కూడా నవ్వాడు. నవ్వేసి సైలెంట్‌గా ఉన్నాడు. సో, శివుడు ఇది చూసి ఇది విని నవ్వేసి సైలెంట్‌గా ఉన్నారంట, మౌనంగా. అలాగే అలా శివుడు ఎలాగైతే నవ్వేసి మౌనంగా ఉన్నాడో అక్కడున్న వాళ్ళందరూ కూడా ఋషులు, మునులు ఎవరైతే అక్కడ కూర్చొని ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ శివుడిని అనుసరించి ఏమీ అనలేదు. అలాగే సైలెంట్‌గా ఉన్నారు. ఓకే. సో, ఇక్కడ చిత్రకేతు మరి ఎందుకు నవ్వాడు? ఎందుకు అలాంటి వాక్యాలు చేశాడు? మరి ఏదో పర్పస్ లేకుండా ఉండదు. ఆ యొక్క కారణం ఏంటంటే ఒకటి మనకి మా ఆచార్యులు ఇక్కడ రాస్తున్నారు. ఏం చెప్తున్నారంటే తాత్పర్యంలో, చిత్రకేతు మహారాజు కోరిక ఏంటంటే, ఇప్పుడు శివుడు ఎంతో ఉన్నతమైన వ్యక్తి, గురువు, మహాయోగి అంతా. కాబట్టి ఆయన ఎలాగో ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు. ఆయన ఏమాత్రం ప్రభావితం అవ్వడు ఇలాంటి మోహమాయకి గానీ, ఎటువంటి స్త్రీకి కానీ. కానీ ఇలా పబ్లిక్‌లో వ్యవహరించడం అనేది ఆయనకు అసలు చేసి ఉండకూడదే. ఎందుకంటే నేనంటే ఏమనుకోను. నాకు తెలుసు ఆయన గొప్పతనం. ఆయన గొప్పతనం తెలిసిన వాళ్ళు ఎవరు ఆయన తప్పుగా అనుకోరు. కానీ ఎవరైనా సాధారణ వ్యక్తులు ఒకవేళ ఆయన్ని ఇట్లాంటి పరిస్థితుల్లో చూస్తే వాళ్ళు శివుడిని తప్పుగా అనుకోవచ్చు, శివుడిని నిందించొచ్చు, ఆ శివుడిని పైన ఏమైనా అపరాధం చేయొచ్చు శివుడి పట్ల. కాబట్టి ఇలా వివరించి ఉండకూడదు అనే ఒక ఉద్దేశం అన్నమాట. ఈ విధంగా ఉద్దేశించి అలా ఆలోచించి అనుకొని చిత్రకేతు మహారాజు ఇలా నవ్వుతూ ఈ వాక్యాలు అన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే యాక్చువల్లీ భగవంతుడు విష్ణువు, ఇంకా ఆయన్ని అనుసరించే శుద్ధ భక్తులు, శివుడు, ఇంకా కొంతమంది దేవతలు అటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైనా అందుకనే ఎప్పుడైనా మనకు అనిపిస్తే ఇలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా తప్పు చేయరు. ఎవరైతే శుద్ధ భక్తులో భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు కానీ ఎవరైతే భగవంతుడిని అలా అనుసరిస్తున్నారో శివుడు లాంటి దేవతలు వీళ్ళందరూ కూడా ఎప్పుడు అలా ఏమీ తప్పుగా వ్యవహరించరు. ఎప్పుడైనా అలా ఏదైనా వ్యవహరిస్తున్నట్టు ఏదో కారణం అని ఉండాలి, ఏదైనా ఉండాలి. సో మనం అందుకనే ఒకవేళ మనం వారి సరిగ్గా అర్థం చేసుకోకుండా వారి పట్ల అపరాధం చేయవచ్చు. ఇలాంటి తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అపరాధం చేయొచ్చు దాని ద్వారా. అందుకే జాగ్రత్తగా ఉండాలి. సో ఇవన్నీ ఆలోచించి చూస్తే చిత్రకేతు మహారాజు ఒక విధంగా చెప్పాలంటే ఇలా వాక్యాలను అనడం, శివుడి పట్ల ఈ విధంగా వ్యవహరించడం అనేది కొంచెం హార్ష్ అంటే ఆయనకి ఏ చెడు ఉద్దేశం లేకున్నా కానీ, సదుద్దేశం ఉన్నా కానీ ఆ విధంగా అని ఉండకూడదు. ఒక విధంగా చెప్పాలంటే ఓపెన్గా. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ అది కూడా చూస్తాము. అలా మరి ఎందుకు జరిగిందంటే కొంచెం అది కూడా మనకి నెక్స్ట్ ఇంకో పరపట్లో చూస్తాము. శివుడు ఇక్కడ సంపూర్ణమైన జ్ఞానంలో ఆయన అనంతమైన జ్ఞానం కలిగి ఉందని చెప్పారు. సో ఆయనకి ఈ చిత్రకేతు మహారాజు ఏ ఉద్దేశంతో నవ్వాడు, ఏ ఉద్దేశంతో వాక్యాలు అలా అన్నాడు అనే విషయం వెంటనే శివుడికి అర్థమైపోయింది. అందుకనే శివుడు ఏమీ అనలేదు, ఆయన పట్ల ఏమాత్రం క్రోధాన్ని వ్యక్తం చేయలేదు, ఇంకా నవ్వాడు. ఆయన కూడా స్మైల్ ఇచ్చి సైలెంట్గా ఉండిపోయాడు. అలాగే అక్కడ ఉన్న సభ్యులు కూడా, సమావేశంలో ఉండే మిగతా సభ్యులందరూ కూడా అలాగే అనుసరించారు అనమాట. ఎందుకంటే వాళ్ళందరూ కూడా చిత్రకేతు యొక్క ఉద్దేశం అర్థమైపోయింది అనమాట. ఓకే, అందుకే వాళ్ళందరూ కూడా ఏమీ విరోధించలేదు,
క్రోధానికి గురవ్వలేదు, విచలితం అవ్వలేదు, సంథింగ్ ఏం అవ్వలేదు అనమాట. 10వ నంబర్ శ్లోకం. ఇత్యతత్ వీర్య విదుషి భ్రువాణే బహ్వశోభనం ఋషాః దేవి దృష్టాయ నిర్జితాత్మాభిమానినే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ శివుడు పార్వతి యొక్క శక్తి తెలియకుండా చిత్రకేతు మహారాజు వాళ్ళని ఈ విధంగా విదూషించారు. సారీ అంటే ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే ఒక రకంగా క్రిటిసైజ్ చేశారు, నిందించారు. సో ఈ వాక్యాలు పార్వతికి నచ్చలేదు. సో ఆమె ఎంతో క్రోధంతో ఈ విధంగా ఇప్పుడు చిత్రకేతుతో అంది. ఎందుకంటే ఇక్కడ చిత్రకేతు శివుడిని ఇలా వాక్యాలు అంటున్నాడంటే, అంటే శివుడి కన్నా అతను ఏమి గొప్ప అనుకుంటున్నాడా ఇంద్రియాలని నిగ్రహించుకున్న వ్యక్తుల్లో? సో ఈ విధంగా అంటే ఇక్కడ చిత్రకేతు తనని తాను శివుడి కన్నా గొప్పగా భావించేసి శివుడికే ఇలా ఆయన్ని అనేస్తున్నాడు మాటలు. కాబట్టి ఆయన పట్ల కోపం వచ్చింది. ఇప్పుడు ఇలా సరైన వాక్యాలు చేయలేదనే ఉద్దేశంతో ఇప్పుడు పార్వతికి కోపం వచ్చింది. కోపంతో ఇప్పుడు ఏమంటుందో మనం చూద్దామంట. సో ఇక్కడ మనకి విషయాలు చెప్తున్నారు. ఒకటి చెప్పాను కదా ముందే కూడా, దేవుడు భగవంతుడు, ఆయన యొక్క భక్తులు, అనుచరులు వాళ్ళు ఏమైనా మనకి అలా తప్పులు చేస్తున్నట్టు కనిపించినా, ఏమైనా దోషం కనిపించిన వాళ్ళలో మనము అర్థం చేసుకోవాలి. తేజీయసాంన దోషాయ, ఎవరైతే చాలా శక్తివంతమైన వాళ్ళు ఉంటారో వాళ్ళకి దోషాలు వర్తించవు, వాళ్ళకి ఏమి దోషాలు లేవు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎలాగంటే ఒక ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ మనకి శాస్త్రాల్లో. సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు ఆయన సూర్యకిరణాలన్నీ కూడా ఎక్కడైతే మలమూత్రం ఉంటుందో వాటిపైన కూడా పడుతుంది. దాని కారణంగా శివుడు అశుద్ధమైపోడు. ఇంకా ఆ ప్లేస్ని కూడా, ఆ యొక్క ప్లేస్ని కూడా ఆయన శుద్ధం చేసేస్తాడు. అవునా? సో అందుకనే ద మోస్ట్ పవర్ఫుల్ కెనాట్ బి క్రిటిసైజ్డ్ బై ఆర్డినరీ మన్ ఆర్ ఈవెన్ బై ద గ్రేట్ పర్సనాలిటీ. సో అందుకని ఎవరైతే శక్తివంతమైన వాళ్ళు ఉంటారో వాళ్ళని మనం క్రిటిసైజ్ చేయకూడదు. సాధారణ వ్యక్తులు కానీ గొప్పవారు కానీ ఎవరైనా సరే వాళ్ళని క్రిటిసైజ్ నిందించకూడదు. సో చిత్రకేతు మహారాజు ఈ విషయం తెలుసుకొని ఉండాలి శివుణ్ణి. ఈ విధంగా ఆయన కూర్చొని ఉన్న అలాంటి సభలో అలా భార్యతో అలా కూర్చొని ఉన్నా కానీ అతనిని ఏమి అనకూడదు అనే విషయాన్ని తెలుసుకొని ఉండాలి చిత్రకేతు మహారాజు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆయన సంకర్షణుడి యొక్క భక్తుడు అయిపోయాడు. ఆయన కూడా, శివుడు కూడా సంకర్షణుడి భక్తుడు. సో ఆయన అనుకుంటున్నాడు, నేను కూడా సంకర్షణ భక్తుడినే, నేను కూడా ఇప్పుడు సంకర్షణుడి యొక్క కృపా దర్శనం నాకు లభించింది, శివుడిలాగా నేను కూడా గొప్పవాడిని, నేను కూడా ఆయన తక్కువ కాదనే ఒక విధంగా నేను సమానం శివుడితో సమానంగా నేను కూడా గొప్పవాడినే, కాబట్టి నేను కూడా అలా ఆ సమానత్వంలో ఒక మాట అనేయచ్చు అని అంత కొంచెం గర్వం అనేది పెరిగిపోయింది అన్నమాట చిత్రకేతుకి. సో ఇలా భగవంతుడి కృప లభించడంతో నేను ఇప్పుడు శివుడిని కూడా ఒక మాట అనే స్థాయికి నేను చేరుకున్నాననే గర్వము అందులో పెరిగిపోయింది చిత్రకేతుడు. సో ఇటువంటి గర్వాన్ని ఎప్పుడు భగవంతుడు సహించడు. సో అందుకనే ఎప్పుడైనా సరే ఒక వైష్ణవుడు ఏ స్థాయిలో చేరుకున్నా, ఎంత ఉన్నతమైన స్థాయిలో భక్తిగా వెళ్ళిపోయినా, భగవంతుడి కృప, గురువు కృప అన్ని లభించినా కానీ ఒక వ్యక్తి తృణాదపి శునీచేన తరోరపి సహిష్ణునా అమానినామానదేన కీర్తనీయ సదాహరి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది 2-3 సార్లు కోట్ చేస్తారు ప్రభుపాల్ వారి యొక్క తాత్పర్యాల్లో తర్వాత కూడా. సో ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి నిజంగా అతను నిరంతరం హరినామాన్ని జపించాలనుకుంటే, భగవంతుడి నామాన్ని కీర్తించాలనుకుంటే ఎటువంటి చేతన, మనోభావన మనసులో ఉండాలి. అప్పుడే అతను ఆ విషయం భగవంతుడి నామాన్ని కీర్తించవచ్చు, జపించవచ్చు. లేకపోతే ఒక వ్యక్తి భగవంతుడి నామాన్ని కీర్తించలేడు, జపించలేడు, అతను మనసు అటు ఇటు వెళ్ళిపోతుంది. చాలామందికి డిస్టర్బ్ అవుతుంటారు కదా జనాలు, ఫోకస్ చేయలేకపోతున్నారు, చాంటింగ్లో భగవంతుడి నామం పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు, ఫోకస్ చేయలేకపోతున్నారు, భగవంతుడి నామం ఉచ్చరిస్తున్నా వినలేకపోతున్నారు, ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి, మైండ్ ఎక్కడెక్కడో వెళ్ళిపోతుంది మనసు. ఎందుకు? దానికి ఒక మెయిన్ కారణం ఇక్కడ ఇచ్చారు.
దానికి మరి ఎలా మనము భగవంతుడి నామాన్ని ఎప్పుడు కీర్తిస్తూ ఆ ధ్యానంలో నిమగ్నమైపోగలమంటే, అలా నిరంతరం కీర్తిస్తూ ఉండగలం. ఇప్పుడు చాలా మట్టుకు మనం కొద్దిసేపు జపం చేయగానే ఎప్పుడైపోతుందా జపం, 16 మాలలు ఎప్పుడైపోతాయని ఆలోచిస్తూ ఉంటాం. ఈరోజు కోట ఎప్పుడైపోతుంది, ఫినిష్ అయిపోతుందని. ఎందుకంటే మనకంత రుచి లేదు. ఇక చెయ్యాలి అని చేస్తున్నాము. అలా కాకుండా మనం భగవంతుడి నామాన్ని కీర్తనీయ సదాహరి కీర్తించాలి. ఎప్పుడు సదా ఎప్పుడు కీర్తిస్తూనే ఉండాలి. అదేదో 2 గంటలు మాత్రమే 16 మాలల మట్టుకే మాత్రమే కాదు. కానీ అది ఎలా చేయగలం, ఎప్పుడు చేయగలం? భగవంతుడి నామాల్ని కానీ, గుణరూప మహిమల్ని కీర్తిస్తూనే ఎలా ఉండగలం మనం? అది ఎప్పుడంటే మనం ఇలాంటి మనోభావన చేతన ఉన్నప్పుడే. హరి సంకీర్తన చేసుకుంటూ ఉండొచ్చు కంటిన్యూస్‌గా. త్రినాదపీశునిచ్చిన మనము ఒక గడ్డిపూస ఉంటుంది కదా దారిలో, అడవిలో, అలా ఉండాలన్నమాట. అంత నమ్రతతో ఉండాలి. అంటే మనము ఆ గడ్డిపూస కన్నా, గడ్డిపూస అంటే అది పెద్ద గొప్ప జీవి ఏం కాదు. అందరూ దాన్ని గడ్డి అంటే చాలా తేలిక అంటే గడ్డి కన్నా కూడా నా యొక్క స్థానము గడ్డి కన్నా కూడా తక్కువ. అలా మనం యాక్చువల్లీ మనం అలా మన మనోభావన ఉండాలి. నేను గడ్డిపూస కన్నా అధముణ్ణి అనే మనోభావన మనలో ఉందా చెక్ చేసుకోవాలి మనం. ఇంకా అలాగే వన్ షుడ్ బి మోర్ టాలరెంట్ దెన్ ట్రీ అంటే తరోరేవ సహిష్ణున. మన సహిష్ణుత, మనం సహించే శక్తి ఒక చెట్టు కన్నా ఎక్కువ ఉండాలంట. ఎందుకంటే చెట్టుని నరికేసిన ఒక వ్యక్తి చెట్టు ఏమందు. మనని కొంచెం ఎవరైనా అవమానిస్తే, కొంచెం ఎవరైనా మనకి సరిగ్గా సేవ చేయలేకపోతే, మనకి కొంచెం ఏదైనా ఎవరైనా సరిగ్గా ఏదైనా మాట అంటే చిన్న మాట మనం తట్టుకోలేమన్నమాట. ఎంతో రకమైన క్రోధము, ఆవేశము, రకరకాల అన్ని భావనలు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం చాలా గొప్పగా ఫీల్ అయిపోతున్నాం. నేను చాలా గొప్ప, నేను గ్రేటు, నేను చాలా పెద్ద తోపు అలా అనుకుంటున్నాం మనం. కాబట్టి నాకు చాలా సమ్మానం దొరకాలి, నాకు చాలా ఇది దొరకాలి, అది కావాలి, ఇది ఉండాలి అని మనమే ఫీల్ అయిపోతున్నాం. మన ఫీలింగ్ తప్పుగా ఉంది. సో మనం అందుకే సహించలేము అనమాట. సో అందుకే ఫస్ట్ త్రినాదపి చేయన. సో అందుకే మన పొజిషన్ మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఇది ఎప్పుడు మనకు నిజంగా ఏమీ లేనప్పుడు, ఏ సంపద లేనప్పుడు, ఏ సామర్థ్యం లేనప్పుడు, ఏ శక్తి లేనప్పుడు, మీరు చూడండి ఎప్పుడైనా అన్నీ లాస్ అయిపోయినప్పుడు, లేకపోతే రోగం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ వ్యక్తి నమ్రంగా అయిపోతాడు, కొంచెం సైలెంట్ అయిపోతాడు, కొంచెం అతను ఏదో ఒక విధంగా కొంచెం హంబుల్ అయిపోతాడు. నమ్రత అనేది వచ్చేస్తుంది నేచురల్గా. కానీ మళ్ళీ ఒక ధనం వచ్చిందనుకోండి, పేరు ప్రఖ్యాతులు వచ్చాయనుకోండి, లేకపోతే ఆయనకి పైనుంచి ఏమైనా ఇట్లా ఇప్పుడు ఇక్కడ ఈయనకి బ్లెస్సింగ్ వచ్చేసింది, గురువు యొక్క కృప కానీ, ఇప్పుడు మనకి భగవంతుడి కృప దర్శనం కానీ అలా. అంటే ఇప్పుడు మనకి భగవంతుడి దర్శనం కలగకపోవచ్చు, లేకపోతే ఒక డైరెక్ట్ మనకి సపోజ్ అందరి మధ్యలో మన గురువు పొగిడారనుకోండి, ఇప్పుడు ఇంకా మనకు సరైన భావన ఉండాలి. లేకపోతే మనలో సరైన చేతన లేకపోతే అప్పుడు అనుకుంటాం, నేను ఎంత గొప్ప, ఇప్పుడు అందరికి అర్థమైపోద్దిలే అనుకున్నాం అనుకోండి, అది తప్పుడు భావన. సో దాని ద్వారా మనం చాలా గర్వంగా ఫీల్ అయ్యామనుకోండి, నేను చాలా గ్రేట్, నేను చాలా స్పెషల్, నన్ను ఒక్కడనే గురువు పొగిడాడు అందరి ముందట, ఎవరిని పొగడలేదు, నాతోనే గురువు తింటాడు, నేను గురువుతో ప్రయాణిస్తున్నాను కాబట్టి నేను చాలా స్పెషల్, మిగతా వాళ్ళందరూ అంత స్పెషల్ కాదు, నేను చాలా గొప్ప, నేను చాలా శ్రేష్ఠుడిని, కాబట్టి అన్నిట్లో కూడా నాకు ఫస్ట్ రెస్పెక్ట్ ఉండాలి, ఇలా ఫీల్ అయిపోయారు అనుకోండి చాలా కష్టం. తర్వాత చాలా మనస్సు చాలా ఉద్వేగానికి, చాలా దుఃఖానికి, ఫ్రస్ట్రేషన్కి గురవుతుంది. ఎందుకంటే సరైన చేతన లేకపోతే, సో అలా భగవంతుడి కృప మనకు లభించినా దానికి పెద్ద ప్రయోజనం ఉండకుండా పోతుంది. సో అందుకనే మనము ఇలా భక్తిలో, మనకి భక్తులం కాబట్టి ఏ వచ్చినా సరే మనం అందుకనే అమానిన మానదేన, మనం ఎల్లప్పుడూ ఇంకొకరు సమ్మానం ఇవ్వాలి. మనం ఎప్పుడు సమ్మానం ఇవ్వడం మానేస్తామంటే, నేను ఇంక వాడికన్నా గ్రేట్, వాడు ఇప్పుడు నాకు సమ్మానించాలి, అతను నన్ను సమ్మానించాలి, కానీ నేను ఎందుకు ఇంకొకరిని సమ్మానించడం, వాళ్ళు నన్ను సమ్మానిస్తే అప్పుడు ఓకే, నేను కృప చూపిస్తాను వాళ్ళకు కూడా, రెస్పెక్ట్ ఇచ్చి సమ్మానం చూపించి. అలా కాదు, మనం ఎందుకు అందరినీ సమ్మానిస్తామంటే అందరూ మనకన్నా శ్రేష్ఠులు, అవునా? కాబట్టి మనం దాసులం, అందరు ప్రభు, కాబట్టి మనం సమ్మానించాలి, అందరినీ, ప్రతి ఒక్కరిని సమ్మానించాలి. ఒకవేళ వాళ్ళు మనకి సమ్మానించినా సమ్మానించకపోయినా, అమానిన మానదేన, మనల్ని ఎవరైనా
మనకు ఆ సమ్మానం చూపించినా చూపించకపోయినా మనం మాత్రం అందరి పట్ల సమ్మానపూర్వకంగా వ్యవహరించాలి వేరే భక్తుల పట్ల. అలా మనం చేయగలిగినప్పుడు అలా ఎప్పుడు చేయగలుగుతాం? మనం అనుకుంటాం, అరే నేను అసలు వేస్ట్ గాడిని, అందరికన్నా వేస్ట్ భక్తుడిని, అందరికన్నా అధమమైన భక్తుడిని, అందరు నాకన్నా చాలా శ్రేష్టమైన భక్తులు అని ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడు వేరే వాళ్ళు మనల్ని సమ్మానించకున్నా కానీ మనం బాధపడం. మనము వేరే ప్రతి ఒక్కరిని ఎంతో హృదయపూర్వకంగా సమ్మానించగలం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు? అలా చేయగలిగినప్పుడే కీర్తనీయ సదాహరి, భగవంతుడిని మనం నిరంతరం కీర్తించుకోవచ్చు. మన ఉద్దేశం, జీవిత లక్ష్యం ఏంటి? ఇదే కదా. సమానం కావాలా? అది కాదు కదా మన జీవిత లక్ష్యం. సో మన జీవిత లక్ష్యం ఏంటంటే భగవంతుడు నిరంతరంగా కీర్తించాలనుకుంటున్నాం, సదా హరి కీర్తన చేయాలనుకుంటే ఇటువంటి మనోభావన చేతన ఉండాలి. సో అందుకనే ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి వైష్ణవుడు అన్నప్పుడు మనం ఇంకొకరి పరిస్థితిని కానీ, ఇంకొకరి స్థాయిని కానీ, ఇంకొకరి వ్యక్తిని కానీ ఏదో ఒక విధంగా కించపరిచే విధంగా కానీ, లెగ్ పుల్లింగ్ అంటారు. అంటే వాళ్ళని ఎలాగైనా, అరే వీడు చాలా ముందుకెళ్ళిపోతున్నాడు, పైకి వెళ్ళిపోతున్నాడు, చాలా ఎలాగైనా వీడు కొంచెం లాగాలి కిందికి అని ఎలాగైనా సరే వాడిని అందరి ముందు, అందరు చాలా అవుతుంది గొప్ప అనుకుంటున్నారు, నేను చూపిస్తా, ప్రూవ్ చేసి చూపిస్తా అందరి ముందు, ఎలా సమక్షంలో, అంత గొప్ప ఏం కాదు, మీరు అనుకున్నంత గొప్ప ఏం కాదు ఈ భక్తుడు, నేను చూపిస్తాను అని ప్రూవ్ చేయడం కాదు. సో ఇది చాలా తప్పుడు ఆలోచన అనమాట. అదే ఇక్కడ చెప్తున్నారు, ప్రభుపాద వారు రాస్తున్నారు. నేను ప్రతి స్టేట్మెంట్ ప్రభుపాద వాళ్ళ తాత్పర్యంలోనివన్నీ. ఎ వైష్ణవ షుడ్ నాట్ ట్రై టు మినిమైజ్ ఎనీవన్ ఎల్స్ పొజిషన్. సో అందుకనే మనం ఎప్పుడైనా సరే, ఎంత గొప్ప వాళ్ళమైనా సరే, ఇట్ ఈస్ బెటర్ టు రిమైన్ హంబుల్ అండ్ మీక్ అండ్ చాంట్ హరే కృష్ణ మహామంత్ర. సో గర్వంతో మనం ఇప్పుడు గర్వంతో మనం హృదయంలో, మనస్సులో నేను చాలా గొప్ప, నేను చాలా శ్రేష్ఠుడిని, నేను ఒక్కడనే గొప్ప, మిగతా వాళ్ళందరూ భక్తులు సరిగ్గా ఫాలో అవ్వట్లేదు, నేను ఒక్కడే అన్ని ఫాలో అవుతున్నాను, నాకు ఒక్కడికే గురువు కృప దక్కింది, నేను ఒక్కడే చాలా శ్రేష్టమైన భక్తుడి, నాకే అందరికన్నా సరైన జ్ఞానం ఉంది, నేనే సరిగ్గా అన్ని అర్థం చేసుకోగలను, ఇలా ఏదో ఒకటి మనసులో పెట్టేసుకొని నేనే శ్రేష్టమైన వాడిని అనుకొని జపం చేయలేము. సో మనము నమ్రత భావనతో ఉండి భగవంతుడి నామాన్ని జపం చేసుకోవడం మంచిది. ఏ స్థాయికి వెళ్ళినా సరే, మనం ఏ పొజిషన్లో ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చినా అవన్నిటితో మనకి ఏమీ సంబంధం లేదు. అందుకే ఇక్కడ చెప్పారనమాట, నిర్జితాత్మాభిమానిని. సో ఇక్కడ ఏంటంటే చిత్రకేతు మహారాజు ఇక్కడ ఒకసారి ఇలా అనుకుంటున్నాడు, ఇప్పుడు నేను శివుడి కన్నా కూడా శ్రేష్ఠుడిని అయిపోయాను ఇంద్రియాలని నిగ్రహించుకోవడంలో అనే భావన అనే ఒక మెదడులోకి వచ్చేసింది. కానీ యాక్చువల్లీ అది సరికాదు. అతను ఆ స్థితి ఇంకా చేరుకోలేదు. నేను శివుడి కన్నా శ్రేష్ఠుడిని అనుకునే స్థాయికి అనుకున్నాడు, కానీ అసలైతే అతను శివుడి కన్నా శ్రేష్ఠుడు కాదు. ఆల్దో యాక్చువల్లీ హీ వాజ్ నాట్. ప్రభుపాద రాస్తున్నారు ఇక్కడ తాత్పర్యంలో. అందుకనే ఇవన్నీ మనము అన్ని విషయాలు గమనిస్తే, అందుకనే ఇవన్నీ గమనించే పార్వతీదేవి చిత్రకేతువు పట్ల క్రోధాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తుంది. మీరు అనుకోవచ్చు, అదేంటి పార్వతి ఎందుకు క్రోధం వచ్చిందంటే, ఆమె అన్ని గమనించింది, చూసి చిత్రకేతువు యొక్క హృదయంలో ఎటువంటి చెడు ఉద్దేశం లేకున్నా అతను మనస్సులో ఇలా ఉంది, నేను ఇప్పుడు చాలా టాప్ పొజిషన్కి వెళ్ళిపోయాను, శివుడి కన్నా కూడా నేను పైకి వెళ్ళిపోయాను, కాబట్టి నేను ఒక శివుడిని కూడా ఒక మాట అనేయచ్చు అనే ఫీలింగ్ వచ్చేసింది ఆయనకి. కాబట్టి అతని లెవెల్ చూపించాలి, అతనికి ఒక శిక్ష, దండన విధించాల్సిందే. దీనికి అతను సరైన చేతనకు మళ్ళీ నార్మల్ స్టేటస్కి దిగి రావాలి ఆయన చేతన అనే ఉద్దేశంతో ఇప్పుడు పార్వతీదేవి ఏం చేస్తుందంటే శ్రాపం ఇస్తుంది. ఏం శ్రాపం ఇస్తుందంటే, శ్రీ పార్వతి ఉవాచ అయం కిం అధునా లోకే శాస్తా దండధర ప్రభు అస్మద్విధానాం దుష్టానాం నిర్లజ్జానాం చ విప్రకృత్. పార్వతీదేవి ఏమంటుందంటే, alas, has this upstart now received a post from which to punish shameless persons like us? అంటే ఇది ఇప్పుడు ఇక్కడ మాలాంటి సిగ్గులేని వాళ్ళందరికీ దండన విధించే వ్యక్తి
గొప్ప స్థాయికి ఇతను చేరుకున్నాడా? ఇతనికి అలా మాకు దండన విధించాలి అనే స్థాయికి ఎవరు ఈయన్ని నియమించారు? ఇప్పుడు ఈయనేనా ధర్మాన్ని శాసించేది? లేకపోతే దండన విధించేది? ఈయన ఇప్పుడు మొత్తం ఈశ్వరుడా మొత్తం ముల్లోకాలకి? న వేద ధర్మం కిల పద్మయోనిర్ న బ్రహ్మపుత్ర భృగునారదాయ న వై కుమార కపిలో మనుశ్చ ఏనో నిషేదంత్యతివర్తినం హరం. అచ్చా, ఈ బ్రహ్మదేవుడికి ఎవరైతే భగవంతుడి యొక్క నాభిలోంచి వచ్చిన పద్మపు పువ్వు పైన జన్మించాడో ఆయనకు ధర్మం గురించి ఏం తెలియదు. అలాగే భృగు నారదుడికి కూడా ఏమి తెలియదు, చతుష్కుమారులకు కూడా ఏం తెలియదు, సనత్ కుమార్కి ఏం తెలియదు, మను కపిల కూడా వాళ్ళు మర్చిపోయారు అన్ని ధర్మాన్ని గురించి. అందుకనే వాళ్ళెవ్వరు కూడా శివుణ్ణి ఇలా నిరోధించలేదు. నువ్వు తప్పుగా వ్యవహరిస్తున్నావు అని ఎవ్వరు ఒక మాట అనలేదు. కానీ ఈయన గారికే అది తెలుసు. అందుకని ఈయన గారు వాళ్ళెవ్వరికి తెలియదు ఆ విషయం ధర్మం గురించి. ఈయనొక్కరికే తెలుసు ధర్మం ఏంటనేది, ఎలా వ్యవహరించాలనేది. అందుకనే వాళ్ళెవ్వరు కూడా ఆపడానికి ప్రయత్నించలేదు శివుణ్ణి, ఏ మాట అనలేదు. ఈయన మాత్రమే అంటున్నాడు. ఎందుకంటే ఈయన ఒక్కడికే తెలుసు, అందరికైనా పైన ఈయనే ఉన్నాడు. ఎవరికి ఇంకా తెలియదు అసలు ధర్మం ఏంటో, ఎలా వ్యవహరించాలో. ఈయన ఇప్పుడు మాకు నేర్పిస్తాడు అనేసి పార్వతి అంటుందన్నమాట. ఏషాం అనుధ్యేయ పదాబ్జయుగ్మం జగద్గురుం మంగళమంగళం స్వయం యక్షత్రబంధు పరిభూయ శూరీం ప్రశాస్తి దృష్టస్తదయం హి దండయ. ఈ చిత్రకేతువు క్షత్రియులో ఎంతో అధమమైన వాడు. ఎందుకంటే ఈ విధంగా అతను బ్రహ్మ ఇంకా ఇత్యాది దేవతలందరినీ కూడా, అందరికన్నా వాళ్ళందరినీ కూడా తలదన్ని ఇక్కడ శివుడిని ఆయన ఈ విధంగా అవమానిస్తున్నాడు. ఏ శివుడి పైన అయితే బ్రహ్మ ఇత్యాది దేవతలు ధ్యానం చేసుకుంటారు ఆయన పద్మాల పైన, సో ఇప్పుడు వాళ్ళకన్నా ఇప్పుడు ఆయన గొప్పవాడైపోయాడు. శివుడినే ఈ విధంగా అవమానిస్తున్నాడు. శివుడు ధర్మానికి స్వరూపం, ఇంకా విశ్వానికి గురువు. కాబట్టి చిత్రకేతు మహారాజుకి దండన పడాల్సిందే, అతనికి దండించాల్సిందే అతన్ని. నాయం అర్హతి వైకుంఠ పాదం మూలోపసర్పణం సంభావితమతి స్తబ్ధ సాధుభి పర్యుపాసితం. ఒక వ్యక్తి, ఇప్పుడు ఈ చిత్రకేతువు బాగా గర్వం పెరిగిపోయింది, పొగరు పెరిగిపోయింది, పఫ్డప్. ఈ విధంగా ఇలాంటి వ్యక్తి, ఎందుకంటే నేను ఏదో సాధించేశాను, నేను చాలా గొప్ప, నేనే బెస్ట్, ఐఎమ్ బెస్ట్ అనుకుంటున్నాడు, నేనే గ్రేట్, నేనే శ్రేష్ఠుని అనుకుంటున్నాడు. ఇలాంటి వ్యక్తిత్వం మనస్తత్వం ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా విష్ణువు పాద పద్మాల దగ్గర వెళ్ళడానికి కూడా అర్హుడు కాడు. ఏ సాధువులు సంతులు అందరూ ఎవరైతే ఈ భగవంతుడి పాద పద్మాలను అయితే పూజించుకుంటారో, ఈ విధంగా ఒకవేళ ఆయన ఆలోచిస్తే నేను చాలా గొప్పోడిని, నేను చాలా శ్రేష్ఠుడిని, నేనే పర్ఫెక్ట్ అని అనుకుంటే, అలాంటి వ్యక్తి ఎప్పుడు భగవంతుడి దగ్గర పాద పద్మాల దగ్గర చేరుకోవడానికి అర్హులు కాదు. చూసారా? అంటే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఎటువంటి చేతన అవసరం? ఇలా నేనే గ్రేటు, నేనే బెస్టు, నేనే పర్ఫెక్టు, మిగతా వాళ్ళందరూ వేస్టు, నేనే అన్నీ బాగా అర్థం చేసుకోగలను, నేనే అన్నీ బాగా ఫాలో అవుతున్నాను, నాకే అంత కృప వచ్చింది, నాకే భగవంతుడు గురువు అంత కృప ఉంది, నేనే చాలా అడ్వాన్స్డ్, నాకే అన్నీ బాగా అర్థం అవుతున్నాయి, ఇలా నేనే బెస్ట్, నేనే గ్రేటు, నేను చేసేదే పర్ఫెక్టు, మిగతా వాళ్ళందరూ వేస్టు, మిగతా వాళ్ళందరూ నాకన్నా బ్యాక్వర్డ్, లోవరు, అలా అనుకున్నారనుకోండి, అలాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళలేరు. భక్తుల గురించే చెప్తున్నారు, బయట వాళ్ళ గురించి కాదు ఇది. అంటే భక్తుల మధ్యలో కూడా వెరైటీస్ ఉంటారన్నమాట. ఇలాంటి భక్తులు వాళ్ళ మనస్తత్వం, మనోభావన చేంజ్ చేసుకోలేదనుకోండి, వాళ్ళు ఎప్పుడు భగవంతుడి దగ్గర పాద పద్మాల దగ్గరికి వెళ్ళలేరు. అంటే మనం నిజంగా అన్ని పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నా, నిజంగా అన్ని బాగా చేస్తున్నా, కానీ మనం ఎప్పుడు కూడా ఇలా ఫీల్ అవ్వకూడదు, నేను గ్రేటు, నేనే పర్ఫెక్ట్ అని. మనం ఎప్పుడు కూడా
ఇంకా వేరే వాళ్ళందరే పర్ఫెక్ట్, వేరే వాళ్ళందరే మనకన్నా గొప్ప, వేరే వాళ్ళందరే భక్తులు, వేరే భక్తులందరే మనకన్నా శ్రేష్టమైన వారు, నేను ఇంకా అధముణ్ణి, నేను ఇంకా అందరికన్నా పతితుణ్ణి అనే భావనలతోనే ఉండాలి మనం. సో అందుకనే ఇక్కడ చెప్తున్నారనమాట. ఇదే మెయిన్ ఈ యొక్క తాత్పర్యం కానీ శ్లోకం కానీ ఒక ముఖ్యమైన అంశం. ప్రభుపాదుల వారు 2 సార్లు రాస్తారు తాత్పర్యంలో ఈ విషయాన్ని. మొదట ఫస్ట్ లైన్లో, లాస్ట్ లైన్లో. ఫస్ట్ లైన్లో రాస్తారు, ఒకవేళ ఒక వ్యక్తిలా బాగా గర్వంతో ఇలా అనుకున్నాడు అనుకో నేనే గొప్ప అని, అలాంటి వ్యక్తి భగవంతుడి పాద పద్మాల దగ్గర కూర్చోడానికి అర్హుడు కాదు. మళ్ళీ అదే త్రినాథ సునిచిన శ్లోకాన్ని రాస్తున్నారు. కాబట్టి ఎప్పటి వరకైతే ఒక వ్యక్తి నమ్రత భావనతో ఉండడో అప్పటి వరకు ఆ వ్యక్తి భగవంతుడి దగ్గర కూర్చోడానికి, ఆయన పాద పద్మాల దగ్గర కూర్చోడానికి అర్హుడు కాదు అని మళ్ళీ రాస్తున్నారు లాస్ట్లో. చూడండి, ఇది అదే శ్లోకంలో చెప్పారు, తాత్పర్యంలో దాన్ని 2 సార్లు రాస్తున్నారు. మళ్ళీ త్రినాథ సునిచిన శ్లోకాన్ని ఇక్కడ ప్రభుపాదుల వారు కోట్ చేస్తున్నారు. సో మనం అర్థం చేసుకోవాలన్నమాట, ప్రభుపాదుల వారు మనకి ఏం బోధించాలనుకుంటున్నారు. సో మనం తాత్పర్యాల నుంచి నేర్చుకోవాలి. సో మనం ఏమో అనుకోవచ్చు మన గురించి కానీ, భక్తి గురించి కానీ మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రభుపాదుల వారి యొక్క తాత్పర్యాల నుంచి మనం నేర్చుకోవాలి. అసలైన భక్తి ఏమిటి, ఒక భక్తుడు ఎలాంటి మనోభావన, సరైన చేతన ఏంటి, ఒక భక్తుడికి ఉండవలసిన చేతన ఏంటి అనే విషయాలన్నీ మనము ప్రభుపాదుల యొక్క తాత్పర్యాల నుంచి అర్థం చేసుకోవచ్చు. సో అదే ముఖ్యమైన ఉద్దేశం అనమాట మనం భాగవతం చదువుకోవడానికి. భాగవతం చదువుకోవడం ద్వారా, మనము భాగవతం వినడం ద్వారా మనం ఎలా ఇంకా మంచి భక్తులుగా మారగలము అనే, ఇంకా ఎలా మనం శుద్ధం అవ్వగలము, మన అర్థాల నుంచి ఎలా మనం ముక్తి పొందగలము, ఇంకా బాగా హరే కృష్ణ నామమంత్రం ఎలా జపం చేయగలము, ఇంకా ఎలా భక్తి బాగా చేసుకోగలము, ఈ ఉద్దేశంతోనే మనము భాగవతాన్ని వినాలి, చదవాలి. అంతేగాని ఏదో జ్ఞానం సంపాదించాలని, లేకపోతే అందరికీ నేనెంత గొప్ప రుజువు చేసుకోవాలనో, లేకపోతే నాకెంత తెలుసో అనేసి అందరికీ చెప్పుకోవడానికో, లేకపోతే వేరే వాళ్ళకి చూపించుకోవడానికో మనం భాగవతాన్ని వినడం, చదవడం అనేది చేయము. సో నెక్స్ట్ 15వ నంబర్ శ్లోకం. అతః పాపీయస్యం యోనిం ఆసురీం యాహి దుర్మతే యతేహ భూయో మహతాం న కర్తా పుత్ర కిల్బిషం. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇక్కడ ఏమంటుందంటే పార్వతీదేవి, అతః పాపీయసిం యోనిం, ఒక పాపి యొక్క యోనిలో ఆశురిం యాహి దుర్మతే, ఓ దుర్మతే అంటే దుర్మతి, ఆశురిం. సో ఆశురిం అంటే ఒక అసురుడి యొక్క దుర్మతి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు దుర్మతి, సరిగ్గా మతి పని చేయకుండా నువ్వు దుర్వ్యవహారం చేస్తావు, అవునా? సో అందుకనే నువ్వు ఒక అసురు యొక్క యోనిలో జన్మించుకాక. యతేహ భూయో మహతాం తద్వారా నకర్త పుత్ర కిల్బిషం. ఈ విధంగా నువ్వు మళ్ళీ ఒకసారి అసుర యోనిలో జన్మ తీసుకొని ఆ పనిష్మెంట్, ఈ యొక్క దండన నువ్వు భోగిస్తే అప్పుడు నువ్వు మళ్ళీ ఇటువంటి తప్పు, అపరాధము, ఇలా ఉన్నతమైన వ్యక్తులు లేకపోతే సాధువులు, భక్తుల పట్ల ఈ ప్రపంచంలో మళ్ళీ నువ్వు ఇలాంటి తప్పు చేయవు. సో ఇప్పుడు ఒక తప్పు చేసావు, ఒక అపరాధం చేసావు, ఒక వైష్ణవుని నిందించావు, ఈ విధంగా చేసినందు కారణంగా ఎందుకు చేసావు కారణం చెప్పేసింది ముందే పార్వతీదేవి. తర్వాత అందుకనే ఇక్కడ పార్వతీదేవి, నువ్వు నాకు ఒక పుత్రుడు లాంటి వాడి, నకర్త పుత్ర కిల్బిషం, అవునా? ఇక్కడ పార్వతీదేవి అంటుంది, మళ్ళీ కూడా అంటుంది, సో ఓ పుత్ర, మళ్ళీ నువ్వు ఇటువంటి తప్పు చేయకుండా ఉండడానికి నేను నీకు దండన విధిస్తున్నాను, ఈ శాపాన్ని ఇస్తున్నాను అని. సో దీనికి మనకు శ్లోకంలో తాత్పర్యంలో చాలా మంచి తాత్పర్యం ఉంది. ప్రతి లైను ఇంపార్టెంట్ అనుకోండి తాత్పర్యంలో కూడా. సో ఈ తాత్పర్యం చూసుకుందామంట, మేబీ ఇక్కడే ముగించేద్దాము. దీని తర్వాత మరి ఏం జరిగింది అనేది తర్వాత నెక్స్ట్ క్లాస్లో చూడొచ్చు, కానీ తాత్పర్యంలో ఏముందో చూద్దామంట ముందు. సో అందుకనే మనం చాలా ప్రభుపాదుల వారు రాస్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి, వైష్ణవుల పట్ల ఎప్పుడు కూడా అపరాధం చేయకూడదు. అందులో వైష్ణవుల్లో శ్రేష్ఠులైన శివుడి పట్ల, వైష్ణవానాం యథా శంభు. సో వైష్ణవుల్లో శ్రేష్ఠుడైన శివుడి పట్ల మనం ఎప్పుడు కూడా అపరాధం చేయకూడదు. అందుకనే శ్రీ చైతన్య మహాప్రభు రూపగోస్వామి పాదకి శిక్షణ ఇచ్చేటప్పుడు ఆయన చెప్తారు, ఈ యొక్క వైష్ణవ అపరాధం అనేది హాతిమాత అపరాధం అంటారు దీన్ని. హాతిమాత అపరాధం అంటే మదమెక్కిన ఏనుగు
చేసే అపరాధం అంట. మదమెక్కిన ఏనుగు ఎప్పుడైనా ఒక మంచి వనంలోకి ప్రవేశిస్తే, గార్డెన్‌లోకి ప్రవేశిస్తే, ఆ వనాన్నంతా కూడా నాశనం చేసేస్తుంది. అలాగే ఒక వ్యక్తి ఎప్పుడైతే భక్తిలో భక్తి చేసుకుంటూ ఇంకొక భక్తుల పట్ల అపరాధం చేస్తే, వైష్ణవుల పట్ల అపరాధం చేస్తే, ఆ మదమెక్కిన ఏనుగు ఎలాగ వనాన్ని మొత్తం కూడా ధ్వంసం చేసేసి నాశనం చేస్తుందో, అలాగే ఆ వ్యక్తి తన భక్తి లతను కూడా నాశనం చేస్తాడో, ఆ భక్తి ఎంతవరకు ప్రోగ్రెస్ చేస్తాడో అక్కడే ఆగిపోతుంది. ఇంక ముందుకెళ్ళడు ఆ వ్యక్తి. అందుకనే ఈ వైష్ణవ అపరాధం అనేది చాలా భయంకరమైందనమాట. ఎందుకంటే దీని ద్వారా ఆయన మొత్తం ఆధ్యాత్మిక ప్రగతి అంతా ఆగిపోతుంది, నిలిచిపోతుంది అక్కడే. ఇప్పుడు ఎంతవరకు మనం ప్రోగ్రెస్ చేసామో అక్కడ ఆగిపోతాం, ఇంకా ముందుకెళ్ళమన్నమాట. అందుకే మనం ఒక్కొక్కసారి జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా మనకు అనిపిస్తే మనం భక్తిలో ముందుకెళ్ళట్లేదు అంటే, ఏమో మరి మనం ఎక్కడైనా వైష్ణవ అపరాధం చేసామో తెలుసో తెలియక. అందుకే అందరు వైష్ణవులతో మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎప్పుడు కూడా ఇంకో వైష్ణవుడికి ఆయన పట్ల పాదపద్మాల పట్ల అపరాధం చేయకూడదు, చేయకుండా ఉండే విధంగా జాగ్రత్త పడాలి. ఒకవేళ మనము చేస్తే తెలుసో తెలియకో తర్వాత ఒకవేళ మనకి అర్థమైందనుకోండి, ఈ వైష్ణవుడికి నేను అపరాధం చేశాను తెలుసో తెలియకో, ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకోవాలి. ఆ వైష్ణవుడు క్షమిస్తే మళ్ళీ మనం భక్తిలో ఆ యొక్క వైష్ణవ అపరాధం నుంచి ముక్తులమైపోయి ముందుకెళ్ళగలం భక్తిలో. సో అందుకనే ఇక్కడ పార్వతీదేవి చిత్రకేతు మహారాజ్ని ఈ విధంగా ఆయనకి దండన విధించింది, శపించింది. ఎందుకంటే అతను మహాదేవుడు అంటే పార్వతీ పరమేశ్వరులు, పార్వతీ శివుడు వీళ్ళు ఏంటంటే తల్లిదండ్రులు అనమాట. ఈ భౌతిక ప్రపంచంలో అన్ని బద్ధజీవులకి వాళ్ళు తల్లిదండ్రులు. సో చిత్రకేతు మహారాజుకి కూడా వీళ్ళు తల్లిదండ్రులతో సమానం. సో అలా తండ్రినే అవమానించి ఆయన పైన నవ్వడం అనేది సరికాదు. అందుకే ఇక్కడ పార్వతీదేవి ఆయన్ని పుత్ర అని పిలుస్తుంది అనమాట. సో పార్వతీ మాత, సో శివుడు పిత. సో అందుకనే ఇక్కడ ఇతను ఈ విధంగా పార్వతీదేవి అతను ఒక పుత్రుడిగా చూస్తుంది. అంటే ఒక మాత తల్లి ఎలాగైతే ఒకవేళ తన సంతానం తప్పుగా వ్యవహరిస్తే, ఏదైనా తప్పు చేస్తే సరి చేయడానికి ఎలా అయితే దండన విధిస్తుందో ప్రేమతో, అలాగే ఇక్కడ పార్వతీదేవి కూడా చిత్రకేతువుకి ఒక దండన విధిస్తుంది, శాపం ఇచ్చింది. వేరే ఉద్దేశం ఏం కాదు, ఒక పుత్రుడిని సరైన దారిలోకి తీసుకురావడానికి ఇప్పుడు ప్రేమతోనే అక్కడ దండన విధించిందనమాట. కాబట్టి మనం అందుకే ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి. వైష్ణవ అపరాధం చేసేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా వివరిస్తే అంత సేఫ్గా ఉంటాం మనం భక్తిలో. లేకపోతే ఇలా వైష్ణవ అపరాధం చేస్తే మన యొక్క భక్తి ప్రగతి అనేది ఆగిపోతుంది. సో అందుకనే ఇక్కడ చిత్రకేతు మహారాజు ఆయన ఒక వైష్ణవుడు. అందుకే ఆయన ఆశ్చర్యపోవచ్చు, అరే పార్వతి నన్ను ఎందుకు శపిస్తుంది అని. అందుకని ఇక్కడ పార్వతీదేవి ఆయనకు చెప్తుంది, ఓ పుత్ర నువ్వు ఇలా తప్పు చేశావు, అందుకే నిన్ను నేను శపిస్తున్నాను అని శపిస్తుంది. సో ఇక్కడ అందుకనే దుర్గాదేవి కూడా అసురుల్ని వధించేది అదే ఉద్దేశంతో. ఈ అసురులు తప్పులు చేస్తున్నారు, అపరాధాలు చేస్తున్నారు, అందరినీ బాధ పెడుతున్నారు, వాళ్ళకు దండన విధించాలనే ఉద్దేశంతోనే అసురుల్ని కూడా వధిస్తుంది దుర్గాదేవి. కాబట్టి ఈ విధంగా దండించడం ద్వారా ఒక వ్యక్తి సరైన మార్గంలోకి వస్తాడు, తను చేసిన తప్పు తెలుసుకుంటాడు అనే ఉద్దేశంతోనే. అందుకే కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్పారు, దైవీయేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే. ఈ యొక్క నా మాయాశక్తి అనేది, ఈ త్రిగుణాత్మకమైన మాయాశక్తి అనేది, దీన్ని అధిగమించడం అనేది చాలా కఠినం. కానీ ఎవరైతే నాకు శరణాగతులైపోయారో వారు ఈ మాయా దేవిని, ఈ మోహమాయని ఎంతో సునాయాసంగా అధిగమించి వెళ్ళిపోవచ్చు, దాటేసి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ మరి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే భగవంతుడికి శరణాగతం అవ్వడం. అందరూ అంటారు నేను భగవంతుడి కృష్ణుడికి శరణాగతం అవ్వాలనుకుంటున్నాను అని. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే వాళ్ళు భక్తులకు మాత్రం శరణాగతం అవ్వాలనుకోరు. ఓ అతనిలో ఈ లోపం ఉంది, అతనికి నేను శరణాగతం అవ్వను, అతనిలో ఈ లోపం ఉంది, నేను అతనికి శరణాగతం అవ్వను. సో అలా లోపాలు వెతుక్కుంటూ ఒక్క భక్తుడిలో కూడా వాళ్ళకి శ్రద్ధ అనేది ఉండదు. ఏ భక్తుడి దగ్గర వాళ్ళు శరణాగతం పొందరు. సో ఇక్కడ అందుకే ప్రభుపాల్ వారు ఏం రాస్తున్నారంటే, టు సరెండర్ టు కృష్ణ మీన్స్ టు సరెండర్ టు హిస్ డివోటీస్ ఆల్సో.
ఫర్ నో వన్ కెన్ బి ఎ ప్రాపర్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ అన్లెస్ ఈజ్ ఎ ప్రాపర్ సర్వెంట్ ఆఫ్ ఎ డివోటీ. చూసారా, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట, మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రభుపాల్ వారు అంటే, భగవంతుడికి శరణాగతం అవ్వడం అంటే భగవంతుడి యొక్క భక్తులకు కూడా శరణాగతం అవ్వడం. ఎందుకంటే మనము ఎప్పుడైతే భగవంతుడి యొక్క భక్తులకి సేవకులుగా కాలేము, అప్పటి వరకు మనం భగవంతుడికి సేవకులు కూడా కాలేము. ఎందుకంటే మనం డైరెక్ట్గా భగవంతుడికి సేవ చేసుకోలేము, ఆ అర్హత మనకు లేదు. భగవంతుడు మన సేవను కూడా స్వీకరించడు. భగవంతుడికి మనం సేవ చేసుకునే విధానం ఆయన భక్తులకు సేవ చేసుకొని, ఆయన భక్తుల యొక్క అధ్యక్షతలో సేవ చేసుకొని. అంటే మనం భగవంతుడికి కూడా ఒకవేళ మనం డైరెక్ట్ విగ్రహానికి సేవ చేసుకున్నా, లేకపోతే ఏదైనా భగవంతుడు డైరెక్ట్ సేవ చేస్తున్నా, అది కూడా మన భక్తుల యొక్క మార్గదర్శనంలో, భక్తుల యొక్క ఆదేశం ద్వారా. సో ఈ విధంగా భగవంతుడికి మనము భక్తులకు సేవ చేసుకొని, ఆయన భక్తులకు సేవకులుగా మారి, అవునా, మన యొక్క ఉద్దేశం ఏంటి, మన యొక్క పరిచయం ఏంటి? మిమ్మల్ని అడిగితే మీరెవరు అంటే, గోపీ భర్త పథకమలయోర్ దాసాను దాసాను దాస్. డైరెక్ట్ కృష్ణుడి దాస్ కాదు, మనం కృష్ణుడి యొక్క దాసుల యొక్క దాసులు. అంటే అదే పరంపర అనమాట. అందుకే మనం పరంపర ద్వారానే భగవంతుడికి అన్నీ అర్పిస్తాము, అన్ని సేవలు చేసుకుంటాము. అందుకనే మనము భగవంతుడికి యొక్క శుద్ధ భక్తులకి, గురువులకి సేవకులుగా మారలేకపోతే భగవంతుడికి సేవకులుగా ఎప్పుడు కాలేము. అదే ఇక్కడ చెప్తున్నారు. చాడియ వైష్ణవ సేవ నిష్ఠార పాయిచేకేబ. భగవంతుడి కృష్ణుడి యొక్క సేవకుడికి మనం సేవ చేసుకోకుండా మనం డైరెక్ట్గా కృష్ణుడి యొక్క సేవకుడిగా ఎలా మారగలము? అందుకని ఇక్కడ పార్వతీదేవి చిత్రకేతు మహారాజుకి ఒక తల్లి ఎలాగైతే ఒక పిల్లవాడు ఏదైనా ఒంటి పని చేస్తే, తప్పు చేస్తే, అపరాధం చేస్తే మందలించి, దండించి సరైన మార్గానికి ఎలా తీసుకొస్తుందో, బుద్ధి చెప్తుందో, అలాగే ఇక్కడ పార్వతీదేవి చిత్రకేతు మహారాజుకి బుద్ధి చెప్పడానికి ప్రయత్నిస్తుంది అనమాట. అందుకే ఇక్కడ చెప్తుంది, ఓ పుత్రా, నువ్వు ఇలాంటి తప్పు చేశావు, చేయకూడదు, సరి చేసుకో, అందుకే నేను దండిస్తున్నాను అనేసి దండిస్తుంది. సో ఈ విధంగా ఎలాగైతే యశోదమాత కూడా ఎప్పుడైతే చూసిందో కృష్ణుడు ఇలా వెన్న దొంగిలిస్తున్నాడు, లేకపోతే వెన్ననంత నాశనం చేస్తున్నాడు అని, అప్పుడు యశోదమాత కూడా కృష్ణుడిని దండించడానికి ప్రయత్నించింది. అందుకనే దామోదర్ లీల జరిగింది, అవునా? సో ఈ విధంగా తల్లి తన పుత్రుణ్ణి కానీ తన సంతానాన్ని కానీ దండించడం అనేది సర్వసహజం, అది ఆమె ఒక కర్తవ్యం. కాబట్టి ఈ విధంగా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ఒక విధంగా చెప్పాలనుకుంటే, ఇప్పుడు పార్వతి శపించడం అనేది చిత్రకేతువుకి సరైనదే. కానీ శాపము ద్వారా చిత్రకేతువుకి లాభమే జరుగుతుంది, నష్టమేం జరగదు. అందుకని ఈ శాపము ఇక్కడ చిత్రకేతువుకి ఒక వరంలా మారిపోతుంది. ఈ శాపం కారణంగా చిత్రకేతు మహారాజు ఇప్పుడు వృత్రాసురుడిగా జన్మించి, తద్వారా ఆ వృత్రాసురుడు చనిపోయిన తర్వాత, ఆ జన్మ తర్వాత డైరెక్ట్గా వైకుంఠానికి వెళ్ళిపోతాడు. సో ఆ విధంగా ఆయనకి లాభమే జరిగింది. సో ఇక్కడ మనం ఈరోజు చర్చను నిలిపివేద్దామంట. మనం ఇప్పుడు 15వ నంబర్ శ్లోకం వరకు చర్చించుకున్నాము. 16వ నంబర్ శ్లోకం నుంచి నెక్స్ట్ క్లాస్లో చర్చించుకున్నాము, నెక్స్ట్ క్లాస్ జరిగినప్పుడు. అప్పటి వరకు సెలవు. మీరందరూ ఎంతో ఓపికగా విన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ కీ జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. సమవేత గౌరభక్త వృంద కీ జై. నితాయి గౌర్ సీతనాథ్ ప్రేమానందే. హరి హరి.